చెప్పండి అన్నయ్య, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిపాలన మొదలయ్యి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ పనితీరు మీకు? వాళ్ళ పనితీరు బ్రహ్మాండంగా ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళ వల్లే సాధ్యమయ్యే పరిపాలన ఇది. ఈ 100 రోజుల్లో గాను వరద వచ్చి మ్యాక్సిమం అంటే ఒక 150 కోట్ల పైన నష్టం జరిగి ఉంటుంది. ఆ 150 కోట్ల నష్టాన్ని భర్తీ చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు. అతను సహృదయంతో నైటు పొగలు ఉండి ప్రజలకు సేవ చేసి ఈరోజు తనకంటూ ఒక ముద్ర ఏర్పంచుకున్నాడు. అవతల ఇంకో పార్టీ ఉన్నది. పార్టీ ఉన్న అతను ఒక్కసారి వచ్చాడు, కనిపించాడు, వెళ్ళిపోయాడు. మేము చూసినంతట్లో టీవీలలో. ఇప్పటికి ప్రస్తుత పరిపాలనలో బ్రహ్మాండంగా సాగుతుంది. ఇప్పుడు మేము ఇక్కడున్నాం, భోజనం చేస్తున్నాం అన్న క్యాంటీన్లో. ఇవాళ మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫిను, సాయంత్రం భోజనం బ్రహ్మాండంగా పెట్టి 5 రూపాయలకి కడుపు నింపుతున్నాడు. వచ్చాం, పని చేసుకున్నాం, 5 రూపాయలు భోజనం చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. దీనికంటే ఉదాహరణ ఇంకొకటి లేదు. సరే, అయితే అన్నయ్య, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు బోట్లను సైతం వదిలి ప్రకాష్ బ్యారేజ్ని స్మాష్ చేయాలని చూస్తున్నారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఆరోపణలు అనేది నిగ్గు తేల్చడానికే వాళ్ళు చూస్తున్నారు. కానీ బోట్ల మీద వాళ్ళ రంగు ఉంది కాబట్టి వాళ్ళ అనుమానాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడచ్చు. మేము వదలలేదు, మేము చేయలేదని వాళ్ళ నాయకుడు వచ్చి 10 మందిలో చెప్పచ్చు. చెప్పలాకే కదా ఈరోజు అందరు పార్టీ వాళ్ళంతా పక్కకి వెళ్ళి ఉండేది. దాంట్లో తప్పేం లేదు కదా, వీళ్ళు ఆరోపణ చేయటంలో తప్పు లేదు. సరే, అయితే మిగతా విషయాలు సైతం ఇప్పుడు పెన్షన్లు అవ్వచ్చు, అలాగే మిగతా సంక్షేమ పథకాలు కానీ అందరికి సరైన సమయంలో అందాయి అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే పెన్షన్లో ప్రతి నెల 1వ తారీఖుకి పడిపోతున్నాయి. ఉద్యోగస్తులకి జీతాలు పడుతున్నాయి. సంక్షేమ పథకాలంటే కొంచెం చూడాలి, వెయిట్ చేయాలి ఒక 6 నెలలు.